బ్రేకింగ్ న్యూస్ రేపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎమ్మెల్యేలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ భేటీలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొంటారు. స్థానిక సంస్థ ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చిస్తారు. జిల్లాల వారీగా అటు ఎమ్మెల్యేలతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్య ఇటు ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. ఇక సాయంత్రం 4:15 నుంచి 5:15 మధ్య కరీంనగర్, వరంగల్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 5:30 నుంచి 6:30 మధ్య నల్గొండ, హైదరాబాద్, మెదక్ ఎమ్మెల్యేలతో ముఖాముఖిలో సీఎం పాల్గొంటారు. ఇక 6:45 నుంచి 7:45 మధ్య రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తారు. ఇక రేపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఇటు సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఈ సమావేశం నిర్వహిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. లైవ్ ద్వారా హేమ. రేపు ఎమ్మెల్యేలతో ఇటు సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. రేపు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా ఈ ముఖాముఖి కార్యక్రమం ఉంది. ప్రధానంగా కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో ఎక్కువగా చర్చించనున్నట్టుగా కూడా తెలుస్తోంది. దానికి కారణం ఏంటంటే కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు చాలా వరకు చేయబోయేటటువంటి అంశాలు కానివ్వండి, లేదంటే ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళు డైరెక్ట్గా వచ్చి చెప్పుకోలేకపోతున్నారని భావించినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో రేపటి మీటింగ్ చాలా కీలకంగా మారనుంది. రేపు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా మొత్తం కాంగ్రెస్లో ఉన్నటువంటి అందరి ఎమ్మెల్యేలతో కూడా ముఖాముఖి కార్యక్రమం ఉండనుంది. ఇందులో ప్రధానంగా రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని కూడా బేస్ చేసుకొని రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల నుంచి వివరణ కోరనున్నారు. ఎందుకంటే రీసెంట్గా ఒక హోటల్లో 10 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ప్రధానంగా ఒక మంత్రికి వ్యతిరేకంగా ఈ మీటింగ్ అంటూ కూడా వార్తలు వినిపించాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది, అసలు మంత్రి కోసం అంటే ఒక మంత్రికి వ్యతిరేకంగా నిజంగా ఈ ఎమ్మెల్యేలు భేటీ అవ్వాల్సి వచ్చిందా, అంత ఇబ్బందులు ఏర్పడుతున్నాయా అని కూడా ప్రధానంగా మొన్న రహస్యంగా భేటీ అయినటువంటి ఎమ్మెల్యేలతో కూర్చొని వాళ్ళ దగ్గర నుంచి అసలు వాళ్ళ వివరణ ఏమి ఇవ్వబోతున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, అవన్నీ కూడా కనుక్కొని ఉన్నారు. అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేలకు వాళ్ళ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్, అదేవిధంగా ఎవరైతే ఇన్ఛార్జ్ మంత్రులతో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళ జిల్లా మంత్రులతో ఏమైనా ఇంటర్నల్ వార్స్ ఉన్నాయా, లేదంటే వాళ్ళకు నిజంగా ఇప్పుడు వినిపిస్తున్నట్టుగా నిధులు ఇవ్వడంలో ఏమైనా హెచ్చుతగ్గులు ఉన్నాయా, అదేవిధంగా ఆయా మంత్రులతో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వీటన్నిటిని కూడా అడగనున్నారు. ఈ భేటీలో ప్రధానంగా అటు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ మీటింగ్లో ఉండనున్నారు. రేపటి మీటింగ్ చాలా కీలకంగా మారనుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య చాలా వరకు బీఆర్ఎస్ నాయకులే కానివ్వండి, లేదంటే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే కాంగ్రెస్లో కొంతమంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఉన్నారు, 2 మంత్రుల వల్ల పెద్ద ఎత్తున అందరూ ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతున్నారు, ఇంటర్నల్గా చాలా వార్స్ జరుగుతున్నాయి, అండ్ ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టానం పిలిచి వార్నింగ్ కూడా ఇచ్చింది అని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా కూడా ఎందుకు అంటే నిజంగా ఒకవేళ జరిగితే వీటి వెనుకున్నటువంటి కారణాలు ఏంటి, ఇన్ కేసు ఇదంతా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు చెప్తున్నది ఏంటంటే ఇదంతా కూడా బీఆర్ఎస్ మీడియా క్రియేట్ చేసినటువంటి ఒక విష ప్రచారం అని చెప్తున్నారు. ఇన్ కేస్ అలా ప్రచారం చేస్తే అలాంటి ప్రచారంకి తావు తీసినటువంటి ఇన్సిడెంట్స్ ఏంటి, వీటన్నిటిపైన కూడా అడిగి తెలుసుకొని ఉన్నారు. అండ్ మోరోవర్ ప్రస్తుతం పార్టీలో ఉండే కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యతిరేకంగా పార్టీ
లైన్ దాటుతూ వ్యతిరేకంగా మాట్లాడడం, దానం లాంటి ఎమ్మెల్యేలు కూడా చేసినటువంటి వ్యాఖ్యలు చూసాము. పార్టీలోనే ఉంటూ పార్టీ చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు తప్పుదోవ పట్టించే విధంగా కూడా మాట్లాడుతున్నారు. వీటన్నిటిపైన కూడా అసలు ఎమ్మెల్యేల మనసులో ఏముంది, ఎమ్మెల్యేలు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, అసలు వాళ్ళు నేరుగా ముఖ్యమంత్రి వాళ్ళకు కలిస్తే ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా రేపు 3 గంటల నుంచి 7 గంటల వరకు జరిగేటటువంటి ముఖాముఖి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకొని ఉన్నారు. ఆల్రెడీ పదే మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తుంది ఏంటంటే ఎప్పటికప్పుడు మా సీఎం మా మంత్రులు మాతో అందుబాటులో ఉంటున్నారు అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ మీటింగ్ అనేది చాలా కీలకంగా మారింది. అయితే రేపు 3 గంటల నుంచి 7 గంటల వరకు జరిగేటటువంటి ఏదైతే ముఖాముఖి కార్యక్రమం ఉంటుందో ఇందులో డిఫరెంట్గా అంటే మొత్తం 4 షెడ్యూల్స్ చేశారు. 4 షెడ్యూల్స్లో ఒక్కొక్క అంటే కొన్ని జిల్లాలను ఏర్పాటు చేసి ఆ జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ఒకసారి అలా 4 దఫాలుగా కూడా ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ఇందులో మంత్రులు కూడా ఉంటారు. ఇన్ కేస్ నిజంగా వాళ్ళు చెప్తున్న విధంగా ఏదైనా మంత్రులతో ఆ జిల్లా మంత్రులతో ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే అక్కడే మంత్రులను కూర్చోబెట్టి కూడా ఎమ్మెల్యేలతో కలిసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే దిశగా కూడా ఈ మీటింగ్ ఉంటుందని అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు రీసెంట్గా జరిగినటువంటి రహస్య భేటీ కానివ్వండి, అదేవిధంగా నిన్న స్పీకర్ కార్యాలయం నుంచి ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు నోటీసులు వెళ్ళాయి. సో ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారు, వాళ్ళు నెక్స్ట్ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, లీగల్గా ఏ విధంగా ఎదుర్కోవాలి, ఇలాంటి అంశాలు కూడా డిస్కస్ చేసేటటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ప్రభుత్వం ఏర్పడి 7.5 గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా ప్రభుత్వం నుంచి ప్రభుత్వం అనేది ప్రజల్లోకి వెళ్ళలేదు. ప్రజలకి ప్రభుత్వంకి మధ్యలో గ్యాప్ ఉంది అని కూడా అధిష్టానం భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో అమలు పరుస్తామన్నటువంటి 6 గ్యారెంటీలు తీసుకొచ్చినటువంటి పథకాలు ఇవన్నీ ప్రజల్లోకి ఎలా తీసుకొని వెళ్ళాలి, ప్రజలలో మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఏ విధంగా మమేకం అవ్వాలి, వీటిపైన కూడా రేపు ఎమ్మెల్యేలకు కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరొక వైపు నిన్న అసెంబ్లీ సాక్షిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి బీసీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అది ప్రజల్లోకి ఎలా తీసుకొని వెళ్ళాలి, బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు చేయనిదేంటి, ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి పొందనిదేంటి, అది కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేం చేశారు ప్రజలకి, వీటన్నిటికీ సంబంధించి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఓవరాల్గా నిజంగా మంత్రులకు ఎమ్మెల్యేలకు డిస్టర్బెన్సెస్ ఉంటే వాటిని క్లియర్ చేయడం, అదేవిధంగా ప్రజల్లోకి ఎమ్మెల్యేలు ఏ విధంగా చొచ్చుకోవాలి, వీటన్నిటికీ సంబంధించి రేపు సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, మున్సి అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యేలు అందరితో మాట్లాడనున్నారు. సో మరి చూడాలి రేపటి భేటీ తర్వాత ఈ రహస్య భేటీకి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ ఒక కొలిక్కి వస్తుందా, అదేవిధంగా ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు ఒక సొల్యూషన్ దొరుకుతుందా, ఎమ్మెల్యేలు అంటే ప్రభుత్వం రేవంత్ రెడ్డి అదేవిధంగా అధిష్టానం భావిస్తున్నట్టుగా ఎమ్మెల్యేలు కూడా ప్రజల్లోకి వెళ్ళనున్నారు. అసలు రేపు ఏం జరుగుతుంది అనేది మాత్రం చాలా కీలకంగా మారనుంది. మరి కాసేపట్లో ఇదే గాంధీ భవన్లో ఏమా ఇప్పటివరకు మీరు చెప్పినట్లుగా అంటే పార్టీకి సంబంధించి అలాగే ప్రజలకి సంబంధించి ఎంపీ ఎమ్మెల్యేస్ ప్రజలకి అలాగే పార్టీకి సంబంధించి మధ్య వారధిగా నడుస్తున్నారు కాబట్టి రేపు జరగబోయే ఈ మీటింగ్లో ఇవన్నీ ఒక కొలిక్కి వస్తాయి అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటికే పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఉన్నారు అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. సో ఆరోపణలన్నీ కూడా ఇప్పుడు చెక్ పడుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏదైతే బయట వస్తున్నటువంటి ఆరోపణలు, అదేవిధంగా ప్రధానంగా పార్టీలోనే కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు, వీళ్ళంతా నారాజులో ఉన్నారు అని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే నిజంగా అలా ఉన్నారా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు చక్కగా పనులు చేసుకుంటున్నారు, సీఎం ప్రోగ్రామ్స్ మినిస్టర్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు వస్తూ ఉన్నారు. అయితే పార్టీకి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు మాత్రం ప్రస్తుతం ఎవరూ లేరు. మరొక 4 ఏళ్ళు తమ ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో చక్కగా ప్రజాపాలన చేసుకొని ప్రజల్లోకి వెళ్ళి నెక్స్ట్ టర్మ్ కూడా కాంగ్రెస్ గెలిచే విధంగా అయితే ప్రస్తుతం ఎమ్మెల్యేలు అందరూ కృషి చేస్తున్నారు, అది కనిపిస్తుంది. అదే మాట మంత్రులు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రతి ఒక్కరు చెప్తుంది. కానీ ఇంటర్నల్గా మాత్రం కొన్ని వార్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా లేనప్పటికీ మంత్రులకు కొంతమంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఉన్నట్టుగా ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అందుకు గల కారణాలు ఏంటంటే కొంతమంది ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ ఇష్యూస్,
మరికొంతమందికి తమ నియోజకవర్గానికి నిధులు రావడం లేదని, మరికొంతమందికి తమ మంత్రులు నేరుగా తమ వెళ్ళి కలుద్దామంటే కూడా సమయం ఇవ్వడం లేదు అంటూ కూడా కొంతమంది నారాజులో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో వీటన్నిటిని కూడా సాల్వ్ చేసే పనిలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఉన్నారు. రీసెంట్గా అంటే ఇదంతా ఎప్పటి నుంచో జరుగుతున్నప్పటికీ కూడా దీనికంటూ చర్చించడానికి ఒక సమయం దొరకలేదు. కానీ మొన్న ఒక్కసారిగా 10 మంది ఎమ్మెల్యేలు రహస్య భేటీ అయ్యారు. అందులో ప్రధానంగా 2 మంత్రులు బట్టి విక్రమార్కతో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా వీళ్ళు కలిసారు అని ఒక వార్త వినిపించేసరికి వెంటనే అధిష్టానం కూడా అలర్ట్ అయింది. సో వెంటనే అందరు ఎమ్మెల్యేలతో కూర్చొని మాట్లాడాలని భావించారు. మొదటిగా కేవలం ఈ 10 మంది ఎమ్మెల్యేలతోనే దీపాదాస్ మున్సి మాట్లాడుతుంది అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో దీపాదాస్ మున్సి ఢిల్లీలో ఉన్నారు. నేను హైదరాబాద్ వచ్చి మీ అందరితో మాట్లాడతాను, అప్పటి వరకు కూడా మీరెవరు బయట మాట్లాడొద్దు అంటూ కూడా ఎమ్మెల్యేలందరికీ దీపాదాస్ మున్సి కాల్ చేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఫోన్ చేసి ఎటువంటి సమస్యలున్నా మనం సాల్వ్ చేసుకుందాం, ఎవరు బయటపడద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది. సో కేవలం మొదటగా ఈ 10 మంది ఎమ్మెల్యేలనే కలిసి మాట్లాడతారని భావించినప్పటికీ 10 మందితో పాటు మిగతా ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడితే నిజంగా వాళ్ళ మనసులో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా, వాళ్ళ దగ్గర ఏదైనా సమస్యలున్నా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుందని కూడా అధిష్టానం భావించింది. ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ మీటింగ్ లో అధిష్టానం ఇచ్చిన సూచనలు కానివ్వచ్చు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది కాబట్టి వాళ్ళిచ్చే సూచనలు ఇప్పుడు పార్టీకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనుకోవచ్చేమా? ఖచ్చితంగా ప్రస్తుతం ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారనుంది రానున్నటువంటి స్థానిక ఎన్నికలు, అదేవిధంగా గ్రేటర్ ఎలక్షన్స్, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు. ఇవన్నీ కూడా ముందున్నటువంటి సవాలు. గ్రేటర్లో హైదరాబాద్ ఎంత వీక్గా ఉందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ఈ నేపథ్యంలో అసలు వీటన్నిటిని కూడా ముందుకు ఎలా తీసుకొని వెళ్ళాలి అని కూడా రేపు నిర్ణయించనున్నారు. ఇక రేపటి షెడ్యూల్ ఒక్కసారి చూస్తే ఉమ్మడి జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ కానున్నారు. 3 గంటల నుంచి 4 గంటల వరకు ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, 4 గంటల 15 నిమిషాల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు కరీంనగర్, వరంగల్, 5:30 నుంచి 6:30 వరకు నల్గొండ, హైదరాబాద్, మెదక్, 6:45 నుంచి 7:45 వరకు రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలతో కూడా భేటీ కానున్నారు. ఇందులో ప్రధానంగా ఏవైతే స్థానిక ఎన్నికలు, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు, మరొక వైపు వస్తున్నటువంటి సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి, లోకల్ బాడీ ఎన్నికలు కానివ్వండి, ఎమ్మెల్సీ ఎన్నికలు, వీటన్నిటిలో కూడా ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళాలి, తాము నిల్చోబెట్టేటటువంటి అభ్యర్థిని ఏ విధంగా గెలిపించాలి, ప్రచారంలో ఏ విధంగా దూసుకుపోవాలి, మరీ ముఖ్యంగా ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, వీటన్నిటిని కూడా రేపు వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా కులగణన మా ప్రభుత్వం వచ్చాకే చేసింది, ఇది దేశానికి ఒక రోల్ మోడల్ అంటూ కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇది ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళింది అనేది మాత్రం ఇది ఒక క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7.5 అయిన తర్వాత ఫ్రీ బస్ తప్ప మరొక స్కీమ్ అమల్లో పరిచారు అంటే ఎవరు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. ప్రజల నుంచి అసలు ప్రాపర్ రెస్పాన్స్ కూడా దీనికి లేదు. అసలు మనం చేస్తున్న దాన్ని కూడా ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్లడంలో వీక్ అవుతున్నాము, ఎలా తీసుకొని వెళ్ళాలి, కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ప్రధాన రోల్ ఉండాలి. అదేవిధంగా యంగ్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటూ సోషల్ మీడియా కానివ్వండి, లేదంటే పార్టీ పరంగా జరిగేటటువంటి యాక్టివిటీస్ కానివ్వండి, లేదంటే ఇన్ కేసు పక్క పార్టీ వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు ఒక కౌంటర్ వేస్తే దానికి రీకౌంటర్ ఏ విధంగా చేయాలి, అసలు ప్రభుత్వాన్ని స్ట్రాంగ్గా ఎలా చేసుకోవాలి, మనం చేసింది ఎలా చెప్పుకోవాలి, వీటన్నిటికీ సంబంధించి కూడా రేపు కౌన్సిలింగ్ ఉండనుంది. ఒకవైపు ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి సమస్యలు, మరొక వైపు రానున్నటువంటి ఎన్నికలు, మరొక వైపు ఫిరాయింపుల ఎమ్మెల్యేలు ఏ విధంగా లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి, అన్నిటికీ సంబంధించి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ వార్స్ జరుగుతున్నాయని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. వీటన్నిటికీ కూడా రేపటి మీటింగ్ తర్వాత అటు రేవంత్ రెడ్డి కానివ్వండి, అదేవిధంగా మిగతా వాళ్ళంతా ఒక చెక్ పెట్టనున్నట్టుగా అయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ హేమ.